అనంత వేదికగా మరోసారి గర్జనకు సిద్ధపడుతున్నారు జనసేనాని పవన్. ఇవాళ జరగబోయే సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కాకినాడ ఘటనను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అపశృతులు జరగకుండా అటు పోలీసులు కూడా భారీ బందోబస్తు మీద దృష్టి సారించారు. ప్రత్యేక హోదా కోసం పోరుబాట పట్టిన పవన్ కళ్యాణ్ మూడవ సభను ఇవాళ అనంతపురంలో నిర్వహించనున్నారు. స్థానిక జూనియర్ కళాశాల ప్రాంగణంలో సభ జరుగుతుంది. గతంలో టీడీపీ, బీజేపీతో జతకట్టి ఎన్నికల ప్రచారం సాగించిన జనసేనాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తిరుపతి, కాకినాడ సభలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఇప్పుడు అనంతలో ఆయన ఏం మాట్లాడతారన్నది ఆసక్తిగా మారింది. ఇందుకోసం జనసేన నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా పైన మరియు మన అనంతపురం జిల్లాలోని కరువు సమస్యలపైన ప్రస్తావించారని అనుకుంటున్నాం. అలాగే అనంతపురంలో పవన్ కళ్యాణ్ ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడెప్పుడు ఆయన వస్తారా, ఎప్పుడెప్పుడు ఆయన కలవాలా, ఎప్పుడెప్పుడు ఆయన చూడాలని ప్రతి ఒక్కరూ కుతూహలంగా ఉన్నారు. అలాగే రాజకీయ పార్టీల్లో కూడా, రాజకీయ నాయకుల్లో కూడా ఉత్కంఠగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడతారు, ఏ పార్టీపై ఎదురుదాడి చేస్తారు, ఏ అంశాలపైన చర్చిస్తారని రాజకీయ నాయకుల్లో కూడా ఉత్కంఠగా ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సభపై అనంతపురం జిల్లాతో పాటు పక్క జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి శ్రేణులు. ప్రధానంగా రాయలసీమ సమస్యలను ప్రస్తావిస్తారని చెప్పడం, సభకు విప్లవ, స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు పెట్టడంతో సీమ కోసం ఏం మాట్లాడతారని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అటు పోలీసులు కూడా కాకినాడ సభలో జరిగిన అపశృతిని దృష్టిలో పెట్టుకుని బందోబస్తుపై దృష్టి పెట్టారు. ఇక్కడ పనులు చాలా చురుగ్గా జరుగుతున్నాయండి. స్టేజ్ విషయం కానీ, బ్యారిగేడ్స్ విషయం కానీ, మన ఎంట్రన్స్ విషయాలు కానీ, పోలీసు వాళ్ళ సహకారం కానీ అన్నీ బాగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి టీం కూడా వచ్చారండి. వాళ్ళ పర్యవేక్షణలో మేము పనిచేస్తున్నాము. అంతా బాగా యాక్టివ్గా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మా టీం అనే కాకోకుండా మిగతా వాళ్ళ నుంచి కూడా బాగా సపోర్ట్ దొరుకుతుంది. 2 రోజుల ముందు నుంచే అనంతకు పవన్ అభిమానుల రాక మొదలైంది. ఎటు చూసిన జనసేన బ్యానర్లే కనిపిస్తున్నాయి. స్థానిక హోటళ్లు, లాడ్జ్లు పవన్ అభిమానులతో నిండిపోయాయి.